మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు, పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్. ప్రభుత్వం మారగానే ఎంఆర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం చేశారు, అంటించారు, నిప్పు అంటించారు, సాక్ష్యాలు దొరకకూడదని. అంటే ఆ ఎంఆర్ ఆఫీస్ పరిధిలో ఎన్ని వందల ఎకరాలు నొక్కేశాడు పెద్దిరెడ్డి గారు, ఆ ఫైళ్ల దగ్ధం వెనక చర్య తెలుస్తుంది. ఆ మాధవరెడ్డి ఈ 9 నెలల నుంచి దాక్కుని తిరుగుతూ ఉన్నాడు. ఆఖరికి ఎక్కడో కలుగులో దొరికాడు, అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఫోను చెరువులో పారైపోతే సీగర్ టక్మని పట్టుకుని ఎత్తేశాడు. పెద్దిరెడ్డి గారి అరాచకాలకి ఈ దహనమే సాక్ష్యం. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి చేయని అరాచకం అంటూ లేదు. దొరికిన కాడికి దోచేశాడు, కన్నుపడిన భూమి అంతా నొక్కేశాడు. కేసులు, ఇన్వెస్టిగేషన్లు నడుస్తూ ఉన్నాయి. మొత్తానికి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు దొరికాడు. ఇక మొదలవుద్ది అరెస్టుల పర్వం. ఈయన చెప్పే సాక్ష్యాలు, ఈయన వెల్లడించే పేర్లను బట్టి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లోని దస్త్రాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దిరెడ్డికి రైట్ హ్యాండ్ అంటే ఈయన. పెద్దిరెడ్డి అక్రమాలన్నింటిలో ప్రధాన పాత్రధారుడు ఇతనే. మదనపల్లిలో ఆయన్ని గురువారం అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జూలై 21 రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు ఉద్యోగులు, నేతలపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అరాచకాల్లో, దోపిడీల్లో, దారుణాల్లో చాలామంది అధికారుల పాత్ర ఉంది. రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఈ 2 శాఖల్లో ప్రధానంగా పెద్దిరెడ్డి గారి అనుచరులు చాలామంది ఉన్నారు. ఆ ఉద్యోగులందరికీ ఇప్పుడు మెడకు చుట్టుకున్నాయి. కంప తగిలించుకుంటే ఏమవుతుందో ఈ దహనం కేసే ఉదాహరణ. దోచుకున్న పెద్దిరెడ్డి ప్రస్తుతం బాగానే ఉంటాడు, వీళ్ళందరూ ఇరుక్కుంటారు ఇక వరుస పెట్టి. పెద్దిరెడ్డి గారి అరెస్ట్ లాస్ట్లో జరగవచ్చు, అది వేరే సంగతి. ఆఖరిలో అరెస్ట్ చేస్తారు ఆయన్ని. కాకపోతే ముందు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాలను బట్టి పెద్దిరెడ్డి గారికి ముళ్ళకంప తగిలిస్తారు ఆఖరికి. కొడుకు మిథున్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్లో దొరికిపోయాడు. తండ్రి పెద్దిరెడ్డి ఏమో ల్యాండ్ స్కాము, మైన్ స్కాము, ఈ స్కామ్లో దొరికిపోయాడు. ఆయన తప్పించుకోలేరండి. తప్పులు చేసినాడు ఎవడో ఎప్పుడు తప్పించుకోలేడు. తాత్కాలికంగా తప్పించుకుని రొమ్ము తీసుకుని మేము పోటుగాడ సొద్దుపోసం అని చెప్పినా తప్పు చేసిన ప్రతాడు దొరికిపోవాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. గత 5 ఏళ్ల పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో చెయ్యని అరాచకం లేదు, చెయ్యని దోపిడీ లేదు, దోచుకొని భూమి లేదు. ఎన్నికల్లో కూడా ఎన్ని అక్రమాలు చేశాడో చూసాం. తమిళనాడు నుండి బస్సుల్లో ఓటర్లను తీసుకొచ్చి దొంగ ఓట్లు చేర్పించి మరీ గుర్తించాడు. కుప్పం వెళ్ళి అది చేస్తా, ఇది చేస్తా, పీకేస్తా అన్నాడు. ఆఖరికి ఒట్టిపోయిన గొడ్డి లెక్క తిరిగి వచ్చాడు. ఆ పొంగనూరులో బెదిరించో భయపెట్టో గెలుస్తున్నాడు. ఇక అవకాశం లేదు. ఎదురు తిరిగితే బతకనివ్వడు, కనపడితే దోచేస్తాడు. ఆ విశాఖపట్నం జేబుల స్వామికి మళ్ళీ శుద్ధపూస లెక్క తిరుగుతూ ఉంటాడు. పైకి మేక వన్య పులి. ఆయన కనిపించినంత సాత్వికుడు కాదు పెద్దిరెడ్డి. వెనకాల మరో కోణం ఉంటుంది. అపరిచితుల సినిమాలో రెమో టైపు పెద్దిరెడ్డి. అందుకే జగన్ రెడ్డి కూడా కాస్తో కూస్తో భయపడేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక్కడికే. ఏ పక్క నుంచి ఏ గుణపం దింపుతాడో తెలియక భయపడుతూ ఉంటాడు అనమాట. ఆఖరికి జగన్ రెడ్డి అన్ని లక్షల కోట్లు దోచేస్తే నేను చాలా సీనియర్ని కదా, నేను మాత్రం తక్కువ తినాలి ఏంటని చెప్పి ఈయన దొరికాడు. ఈయన దోచేశాడు, బాగానే దోచేశాడు. ఈయన కూడా సుమారు 2 లక్షల కోట్ల పైన పోగు చేశాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎంత సంపాదిస్తే మాత్రం ఉపయోగం ఉంది? జైల్లోకి వెళ్ళి కూర్చోవాల్సిందే కదా పెద్దిరెడ్డి గారు, అవునా కదా? భక్తి మాటున అరాచకాలు, పైకి పెద్ద మనిషి, లోపల వికృత రూపం. ఎట్టకేలకి చిత్తూరు జిల్లా ప్రజలకి, పొంగనూరు వాసులకి విముక్తి కలగబోతుంది త్వరలో. మాధవరెడ్డి మొత్తం చెప్తాడు చక్కగా, పోసకూర్చున్నట్టు చెప్పాల్సిందే చేసిన అరాచకాలన్నీ. ఒకవేళ మాధవరెడ్డి చెప్పకుండా నేనే దోచుకున్నా, నేనే తిన్నానన్నా ఆ తిన్నవి కూడా చూపించాలి కదా. అవన్నీ మాధవరెడ్డి పేరు మీద ఏవి లేవు. మొత్తం పెద్దిరెడ్డి పాలు అయిపోయినాయి. కొండ వదల్లా, చెరువు వదల్లా, అడవి వదల్లా, ఏది వదల్లా, మొత్తం స్వాహ పెద్దిరెడ్డి స్వామి.